హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. స్వర్గానికి 3 మెట్లు. మొదటిది పవిత్రత, రెండవది పరిశుద్ధత, మూడవది సంపూర్ణత. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారం యేసు రక్తం ప్రతి పాపము నుంచి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. రండి, మనందరి దోషములు పాపములు ఒప్పుకొని యేసు రక్తము ద్వారా కడుక్కొని మొదటి మెట్టును ఎక్కుదాం. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 15:15లో వ్రాయబడినట్లు పరిశుద్ధాత్మ ద్వారా అన్యజనులు అనేది అర్పణ పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యం. రండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని పాపాన్ని జయించే శక్తిని పొందుకొని మనము పరిశుద్ధత అనే ఆ మెట్టుకు ఎక్కుదాం. పరిశుద్ధాత్ముని పొందుకొని ఆ పరిశుద్ధతనే మెట్టు ఎక్కటానికి మీ ఆత్మీయ స్థాయిని పెంచే క్రమంలో తగిన మోటివేషన్ ఇవ్వటానికే, తగిన డివైన్ అట్మాస్ఫియర్ మీకు కలిగించటానికే సిద్ధంగా ఉన్నాం. అలాగే మూడవ మెట్టు సంపూర్ణత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13లో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని దేవుని యొక్క వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదివితే మనలో మచ్చ, కలంకము, డాగు, ముడత అట్టిది మరి ఏది లేకుండా వాక్యమనే ఉదక స్నానములో దేవుడు మనల్ని పవిత్రీకరిస్తాడని దేవుని యొక్క వాక్యం. కనుక రండి, కేవలం మహిమగల పెండ్లి కుమార్తెగా సిద్ధపట్టకు పవిత్రత, పరిశుద్ధత, సంపూర్ణత అనే ఆ మెట్లు ఎక్కి ఆ పెండ్లి కుమార్తె స్థాయికి మన ఆత్మీయ జీవితాల్ని చేర్చుట కొరకే పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు మన కొరకు దేవుడు ఏర్పాటు చేశారు. రండి, తప్పక పాలు పొందండి, దేవుని కొరకై సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యు.